రసమలై ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఇక్కడ నేను 1 లీటర్ పాలతో ఇలా తయారు చేసుకో పన్నీర్ని చూడండి. పన్నీర్ని తయారు చేసుకొని పన్నీర్ని ఇక్కడ బాగా స్మాష్ చేసుకుంటున్నాను. మెత్తగా స్మాష్ చేసుకొని ఉండలు చేసుకొని పక్కకు తీసుకోవాలి. చూడండి ఇలా 1 బై 1 ఉండలు చేసుకోవాలి. అన్నీ 1 బై 1 ఉండలు చేసుకున్న తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనము పన్నీర్ని మెత్తగా స్మాష్ చేయడం వల్ల నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉంటాయండి, లేకపోతే గట్టిగా వస్తాయి. అందుకే ఇలా స్మాష్ చేసి తర్వాత ఉండలు చేస్తున్నాను. చూడండి 1 బై 1 అన్నీ ఇలా బౌల్లోకి తీసుకొని ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాలు వేసి బాగా పాలు హీట్ అయిన తర్వాత కాస్త చక్కెర వేయాలి. తగినంత చక్కెర వేసుకొని ఇలాచీ కూడా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను కుంకుమ పువ్వుని కూడా వేస్తున్నాను. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. కాసేపు బాయిల్ అయిన తర్వాత ఒక కప్ తీసుకొని కప్లో కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ వేసుకొని వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కుంకుమ పువ్వును యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నటువంటి పాలని రెడీ చేసుకున్నాను. చూడండి ఇలా బాగా చుట్టూ మీగడ కట్టకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇక్కడ కస్టర్డ్ పౌడర్ని రెడీ చేసుకుంటున్నాను. ఇది కూడా పాలల్లో వేసి ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి, లేదంటే మరీ గట్టిగా అయిపోతుంది. మనకి కన్సిస్టెన్సీ మందంగా ఉంటే సరిపోతుందండి. మనకి అర్థమవుతుంది కదా ఎంత మందంగా ఉంటే. మళ్ళీ చల్లారి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. చుట్టూ మీగడ కట్టకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. పక్కన ఒక బౌల్ పెట్టుకొని షుగర్ వేసి వాటర్ వేసుకొని సిరప్ లాగా తయారు చేసుకోవాలి. మరీ మందంగా ఏం అవసరం లేదండి, కాస్త హీట్ అయితే సరిపోతుందండి. ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సిరప్ వచ్చేంత వరకు ఇలా కుక్ అవ్వాలండి. అలా అయిన తర్వాత పొంగు వచ్చేటప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బాల్స్ అన్నీ ఇందులో వేసుకొని 2 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. మనం ఎక్కువసేపు పెట్టామంటే కరిగిపోతాయి. ఇలా చేసుకున్న తర్వాత పక్కన ఒక బౌల్లోకి ఐస్ వాటర్ని తీసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేసి ఐస్ వాటర్ వేసి తీసుకోవాలి. షుగర్ సిరప్లో కుక్ చేసుకున్నటువంటి బాల్స్ అన్నీ ఈ ఐస్ వాటర్లో వేసుకోవాలండి, లేకపోతే స్మూత్గా కరిగిపోతాయి. ఈ ఐస్ వాటర్లో వేయడం వల్ల మళ్ళీ గట్టిగా తయారవుతాయండి. షుగర్ని పీల్చుకొని స్వీట్గా గట్టిగా తయారవుతాయి.